అందరికీ నమస్కారం. సువిక భక్తి టీవీకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల గురించి తెలుసుకుందామా? ఇందులో చూడండి 5 శుక్రవారాల గురించి. మొదటిది ఆగస్టు 14, రెండవది ఆగస్టు 21, మూడవది ఆగస్టు 28, నాలుగవది సెప్టెంబర్ 4, ఐదవది సెప్టెంబర్ 11. వీటి గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. శ్రావణ మాసం మొదటి శుక్రవారం ఆగస్టు 14. ఈరోజు పూజా విధానం: ఉదయం స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని గడప పూజ చేసుకొని ముగ్గులు వేసుకోవాలి. అదేవిధంగా అమ్మవారి ఫోటోకి విగ్రహానికి అలంకరణ చేసుకోవాలి. పాలు, పాయసం, పండ్ల వంటి నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించాలి. శ్రీ సూక్త పారాయణం, కనకధార స్తోత్ర పారాయణం చేసుకోవచ్చు. ఈరోజు పూజా ఫలితం: కుటుంబం సుఖ సంతోషాలు, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. అందరికీ అమ్మవారి కటాక్షం కలగాలని కోరుకుంటూ శ్రావణ మాస రెండో శుక్రవారం. దీన్ని చాలామంది ప్రత్యేకంగా పూజలు చేసుకుంటారు. వాయినాలు ఇవ్వడం చాలా ప్రత్యేకం. వరలక్ష్మి వ్రతం రోజు పూజా విధానం: కలశ స్థాపన చేసుకొని నైవేద్యాలు. ఈరోజు ప్రత్యేకత: అమ్మవారి కృపా కటాక్షం మనందరిపైన ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం, ధన లాభం, అన్ని కార్యక్రమాలు శుభాలు కలుగుతాయి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని జపించడం లేదా కనకధార స్తోత్ర పారాయణం చేయడం చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం వీలు కాని వారు మూడో శుక్రవారం పూజా విధానం తెలుసుకుందాం. ఆగస్టు 28. పూజా విధానం: ఉదయం స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరం శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని పాలు, పాయసం నైవేద్యాన్ని సమర్పించాలి. ఈరోజు ప్రత్యేకత: కుటుంబ ఐక్యత పెరగడానికి, ధన ప్రవాహం కలగటానికి, కుటుంబంలో సుఖశాంతులు కలగటానికి ఈరోజు పూజ చాలా ప్రత్యేకం. నాలుగో శుక్రవారం సెప్టెంబర్ 4. పూజా విధానం: ఉదయం స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. అమ్మవారికి పాలు, పండ్లు వంటి నైవేద్యాలు సమర్పించి ఓం శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం చాలా మంచిది. కుటుంబ సౌఖ్యం, అష్టలక్ష్ముల కృపా కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. శ్రావణ మాస చివరి శుక్రవారం సెప్టెంబర్ 11. ఉదయాన్నే స్నానం చేసుకొని ఇంటిని శుభ్రం చేసుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. పాలు, పండ్లు వంటి పలహారాలు అమ్మవారికి సమర్పించాలి. మనస్ఫూర్తిగా అమ్మవారి కృపా కటాక్షం అందరిపైన ఉండాలని కోరుకుంటూ శ్రీ సూక్త పారాయణం లేదా కనకధార స్తోత్రం, శ్రీ మహాలక్ష్మే నమః అనే మంత్రాన్ని జపం చేయడం చాలా మంచిది. ఈ శ్రావణ మాసం అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. సువిక భక్తి టీవీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకి షేర్ చేయండి. ఓం శ్రీ మహాలక్ష్మే నమః. సర్వేజన సుఖినో భవంతు.